హాయ్ ఫ్రెండ్స్! ఇంకొక మంచి బ్రేక్‌ఫాస్ట్ ఆర్ స్నాక్స్ ఏదైనా తినొచ్చు. దీనైతే గన 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. ప్లస్ చాలా బాగున్నాయన్నమాట డిఫరెంట్‌గా. నేను ఓన్ ఐడియాస్ అయితే నేను ఇదైతే ప్రిపేర్ చేశాను. చాలా వచ్చింది. సో, ఇందుకోసం అయితే 2 ఇంగ్రీడియెంట్స్ అండి. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు. ఒక 10 మినిట్స్‌లో అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా చాలా బాగుంటుంది. ఇంకా మెయిన్ వచ్చేసి ఇది ఎంత తినే కొద్దీ తినాలనిపించింది. అంత కమ్మగా ఉన్నాయన్నమాట చెప్పాలంటే గన. చాలా బాగా టేస్ట్ అనేది భలే కుదిరింది ఇవైతే గన. సో, బట్ ఎప్పుడు నేనైతే చేయలేదు. ఈసారి చూద్దామనేసి ఉద్దేశంతో అయితే గన ఈ విధంగా చేశాను. చాలా పర్ఫెక్ట్‌గా కుదిరింది రెసిపీ అయితే గన. సో, ఎలా చేశాను ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్‌గా చూడండి ఫ్రెండ్స్. మీకే అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అని చెప్పాను కదా! దీనికోసం అయితే 2 ఇంగ్రీడియెంట్స్ అండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఉన్న ఒక కప్పు పెరుగు, ఒక కప్పు రవ్వ. ఉప్మా రవ్వ, సూజీ రవ్వ, బొంబాయి రవ్వ ఇలా యూజ్ చేస్తే సన్న ఉప్మా ఉంటుంది కదా! ఆ సన్న ఉప్మా ఒక కప్పు, అదే కప్పుతో ఒక కప్పు పెరుగు. ఇంకా మెయిన్ వచ్చేసి పెరుగు అనేది కొంచెం పులుపు లేకోకుండా చూసుకోండి. అప్పుడే మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. నేనైతే వేస్తూ ఉండగానే తినేసాననమాట. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. బాగుండిందనమాట. అంటే అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఉప్మా రవ్వలో పెరుగు కలిపి చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందనమాట. తింటుంటే చాలా కమ్మగా అనిపించింది నాకు కూడా. ఇంకా ఇందుకోసమైతే ఒక కప్పు పెరుగు తీసుకొని ఈ పెరుగు మెయిన్లీ పులుపు లేకుండా చూసుకోవడం సరిపోతుంది. ఇలా ఒక కప్పు తీసుకొని మొత్తం అంతా మంచిగా ఒక మజ్జిగలాగా చిలకగొట్టుకోవాలి. మరి ఇంక కొంచెం ఒక కప్పులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అంతే, ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదనమాట దీనికి. ఇంక ఈ పెరుగుని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇందులోకి మనము తీసుకున్న ఉప్మా రవ్వ ఉంది కదా! ఈ ఉప్మా రవ్వని కొంచెం కొంచెం యాడ్ చేసేసుకుంటూ ఈ మజ్జిగలో నానబెట్టుకోవాలి. అంటే ఎక్కువ వాటర్ కూడా వేయొద్దండి. వాటర్ వేస్తే మరీ వాటర్ అయిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది మనం చేసుకోవడానికి అంత పర్ఫెక్ట్‌గా రాదనమాట. చూసుకొని యాడ్ చేసుకోండి. నేనైతే ఇంక ఎటువంటి వాటర్ కానీ ఏమి యాడ్ చేయలేదు. ఈ కప్పు పెరుగులోకి ఈ కప్పు రవ్వ అయితే సరిపోతుంది. ఈజీగా సరిపోతుంది. ఇంక మనం వేసుకునేటప్పుడు కావాలంటే ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మెయిన్ ఇది వచ్చేసి ఈ రవ్వ ఈ మజ్జిగలో వేసిన తర్వాత ఇది బాగా ఒక 20 మినిట్స్ వరకు అయితే నానాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది తీయగా. కొంచెం అదొక డిఫరెంట్ టేస్ట్ ఉండిందండి. నేను చెప్పలేను, టేస్ట్ తింటేనే ఆ టేస్ట్‌ని చూడగలరనమాట. చూసారు కదా! ఇది ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా గట్టిగా అవుతుంది మంచిగా నాని మజ్జిగలో. తర్వాత ఇందులోకి ఉప్పు అండ్ కొంచెం బేకింగ్ సోడా, మనం ఇది వంట సోడా వేస్తాం కదా దోసల్లోకి, ఆ సోడా యాడ్ చేసుకొని ఇంక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెటు ఇవన్నీ యాడ్ చేశాను. ఇంకా మీరు ఆనియన్స్ ఇష్టపడను వద్దు అనుకుంటే ఆనియన్స్ స్కిప్ చేసేసి గ్రీన్ వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ ఇలాంటివి ఉంటాయి కదా! అవైతే ప్రిపేర్ చేయొచ్చు. ఇంక ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా బీట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఫ్లఫీనెస్ రావాలనమాట ఈ వేసిన తర్వాత. సో, అందుకనేసి ఒక 5 మినిట్స్ మంచిగా బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బేకింగ్ సోడా వేసాం కాబట్టి ఆ ఫ్లఫీనెస్ ఖచ్చితంగా వస్తుందనమాట. మన దోస ఎలా పొంగుతుందో అలా పొంగుతుంది. ఇలా గుంత పెనం తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి ఈ మనం చేసుకున్న ఈ బ్యాటర్ అంతా వేసేసి మూత పెట్టేసి సిమ్‌లోనే ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. చాలా అంటే చాలా వచ్చాయి. మీకు ఇలా లేదు అనుకుంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. బట్ ఎక్కువ డీప్ ఫ్రై ఎందుకనేసి నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. ఇలా చేసినా కూడా చాలా మంచిగా పర్ఫెక్ట్‌గా వచ్చేది చూసారు కదా! ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ టర్న్ చేసేసుకొని రెండో వైపు కూడా కాల్చేసుకోవాలి. అసలు టేస్ట్ ఉండిందండి. ఇంక నేను మాటల్లో చెప్పలేననమాట. అంత మంచిగా వచ్చింది క్రిస్పీగా. లోపల అదొక ఎంత మంచిగా ఉండిందో తెలుసా! చాలా మా పాప అయితే చాలా బాగున్నాయి మమ్మీ రోజు చేసి, అంటే రోజు నేను దోస బ్యాటర్‌తో అలా చేస్తాను కదా! అలా కాకుండా ఇలా చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్‌గా వచ్చింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి. మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీ అయితే గన. చాలా బాగా వచ్చిందని చెప్తాను. అలాగే మన రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని రెసిపీస్‌తో అయితే మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. టేక్ కేర్.